హాయ్ అండి, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండి. ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 25, 2026 అండి. ఈరోజు టెక్ న్యూస్ ఏముంది ఈరోజు మనం చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నిన్న ఆగస్ట్ 24న లావా విరాట్ V1 5G Pro అనేది లాంచ్ అయిందండి. ఇది వచ్చేసి 15,000 రూపాయల మొబైల్ అనేది లాంచ్ చేశారండి. దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దామండి. 6.74 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే ఉంది, 120 హెచ్డి రిఫ్రెష్ రేట్ ఉంటుందండి, 5.5 ఇంచెస్ నిట్స్ రేట్ ఉంటుంది, బ్రైట్నెస్ అనేది ఉందండి. ఐపీ రేటింగ్ వచ్చేసరికి 64 రేటింగ్ ఇచ్చారు, 6000 mAh బ్యాటరీ ఉంటుందండి, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉందండి. యునిస్కో T200 ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తుందండి. 6+128 స్టోరేజ్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాకి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ సైడ్ కెమెరాకి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ వచ్చేసి 16తో వస్తుంది. టూ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది ఇస్తారండి. ఇది వచ్చేసి ఆగస్టు 31 నుండి ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి అనేది వస్తుందండి. ఇది 15,999కి అయితే పెట్టారు, ఇప్పుడు 13,999కి అయితే వస్తుందండి. జనరల్ యూజింగ్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. వీడియోస్ చూడడానికి, రీల్స్ చూడడానికి, ఫోన్స్ చేసుకోవడానికి, ఫోన్స్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే చాలా బాగుంటుందండి. అంతకుమించి దీని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవి లావా విరాట్ లాంటి కొన్ని మొబైల్స్ మాత్రమే ఈ కాస్ట్లో తీసుకొస్తాయండి. వివో, ఒప్పో, రియల్మీ, శాంసంగ్ ఇవేవి కూడా ఈ కాస్ట్లో అయితే మొబైల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ స్పెసిఫికేషన్తో ఈ కాస్ట్లో ఇలాంటి మొబైల్స్ మాత్రమే ఉంటాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ వాళ్ళు సెప్టెంబర్ నెలలో వాళ్ళు ఫోల్డబుల్ ఫోన్ అనేది లాంచ్ చేస్తారని వాళ్ళు అనేది అధికారికంగా ప్రకటించారండి. దీనిలో ఫోల్డబుల్ ఫోన్లో తన సొంత మెమరీ, తన సొంత చిప్ అయిన X-Ring 3తో వస్తానమని వాళ్ళు చెప్పారండి. దీంట్లోకి వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ ప్రైమ్ కెమెరా అనేది ఉంటుందండి. దీంట్లో స్పెసిఫికేషన్కి రెండే హైలైట్లు అండి. సొంత రింగ్ X-Ring అనేది ఒకటి, రెండోది 200 మెగాపిక్సెల్ కెమెరా, మూడోది TMSCO అండ్ 3 నానోమీటర్ ప్రాసెసర్తో అయితే వస్తున్నారండి. ఇవి వచ్చాక చూడాలి దీని ప్రాసెసర్ అనేది ఎలా ఉంటుంది, ఇంకా పూర్తి స్పెసిఫికేషన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ వల్ల $100 నుండి $200 వరకు కాస్ట్ పెంచే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మొబైల్స్ లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ కానీ, శాంసంగ్ కానీ, Z Fold 8 కానీ వీళ్ళందరూ కూడా కాస్ట్ అనేది పెంచారండి. ఐఫోన్ కూడా సేమ్ అదే విధంగా పెంచుతుంది. కానీ ఇప్పుడు ల్యాప్టాప్కి, ఐప్యాడ్కి వాటికి పెంచింది చూడండి మొబైల్ కాస్ట్ అనేది ఒకేసారి ఆ రేంజ్లో అయితే పెంచదండి. నాకు తెలిసి 10,000, 15,000 మధ్య అయితే పెంచుతారండి. పెంచకుండా అయితే మామూలు కాస్ట్లో అయితే రాదు. దీనికి వచ్చేసి ఆల్రెడీ మొబైల్ ఫోన్స్, ఫోల్డబుల్ ఫోన్స్ అనేవి ఆల్రెడీ లాంచ్ చేశారండి. కానీ కొంతమందికి టెస్టింగ్ కోసమే ఇచ్చారండి. టెస్టింగ్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో యాపిల్ ఫేస్ లాక్ అనేది లేదండి. యాపిల్ ఫోన్ వాడే వాళ్ళు కంపల్సరీగా ఫేస్ లాక్ అనేది అలవాటు పడిపోయి ఉంటారు, కానీ ఇందులో ఫేస్ లాక్ అనేది లేదు. రెండోది వచ్చేసరికి సైడ్ బటన్ పవర్ అనేది, సైడ్ బటన్ ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది. ఇది చాలా యూజింగ్ కోసం అనేది చాలా బాగుందంటండి. క్యారింగ్ కోసమని, మామూలు చేతిలో వాడడం యూజింగ్ చేయడం కోసం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుందనేసి వీళ్ళు అనేది చెప్తున్నారండి. ఇది పూర్తిగా లాంచ్ అయిన తర్వాత తెలుస్తుందండి దీని స్పెసిఫికేషన్స్ అన్ని ఎలా ఉంటాయి అనేది. శాంసంగ్ వాళ్ళు Z Fold 8కి స్పెషల్ ఎడిషన్ అనేది ఒకటి తీసుకొస్తున్నారండి. వీళ్ళు ఇంతకు ముందు కూడా కొన్ని మొబైల్స్కి, బాగా సేల్ అయిన మొబైల్స్కి స్పెషల్ ఎడిషన్ అనేది కొన్ని అనేది చెప్తారండి. రెడ్, వైట్, బ్లూ అనేది బ్యాక్ సైడ్ క్లాసిక్ ఫినిషింగ్తో అనేది ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారండి. ఈ ఎడిషన్ అనేది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా, 2026 ఎండింగ్ కల్లా తీసుకొస్తామని వీళ్ళు అనేది అంటున్నారండి. దీంతో పాటు Z Fold 8 కూడా ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి కాబట్టి దానికి స్పెషల్ ఎడిషన్ కింద అనేది దీన్ని అనేది తీసుకొస్తున్నారండి. నెక్స్ట్ వివో X500 సిరీస్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో లాంచ్ చేస్తారండి. వివో X500 అండ్ 500X Pro అండ్ అల్ట్రా అనేవి ఈ 3 కూడా లాంచ్ చేస్తారనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారండి. ఇదైతే చూడాలండి. కొంతమందికి ఇది ఆల్రెడీ టెస్టింగ్ కోసం అని వచ్చారు. మన లీక్లో వచ్చేసరికి చైనా ఒక సెలబ్రిటీ ఏమి ఈ మొబైల్ అనేది వాడుతూ చూశారండి. ఈ కొద్దిగా దీంట్లో కెమెరా స్పెసిఫికేషన్స్ అనేది స్పెషల్ అనేది అంటున్నారండి. సినిమాగ్రాఫిక్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తున్నదని వీళ్ళు అంటున్నారండి. ఇంకా 200 మెగాపిక్సెల్ కెమెరా అనేది దీంట్లో ఫిక్స్ చేశారండి. ఇది 240 FPS వరకు రికార్డ్ చేయొచ్చు అని వీళ్ళు అంటున్నారండి. ఇదైతే చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఇది వచ్చి 4K వీడియో రికార్డింగ్ అనేది, ఫ్రంట్ బ్యాక్ కూడా 4K వీడియో రికార్డింగ్ అనేది ఉంటున్నదండి. ఇది వివో 500X సిరీస్ అనేది వచ్చాక చూడాలండి పూర్తి స్పెసిఫికేషన్స్తో వీళ్ళు ఎలా వస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఏమనేది. శాంసంగ్ వాళ్ళు దాదాపు 9 సంవత్సరాల తర్వాత శాంసంగ్ Galaxy 8 అండ్ Note 8కి ఒక సెక్యూరిటీ అప్డేట్ అనేది తెచ్చారండి. వీళ్ళు ఇంతకు ముందు ఇది కొత్తగా ఏం చేయలేదు, ఇప్పుడు టెస్టింగ్ కోసమని వీళ్ళైతే చేస్తున్నారు. ఇప్పుడు పాత మొబైల్స్కి ఇప్పుడు 7 years అప్డేట్స్ అనేది ఇస్తున్నారు కదండి, అలాగే ఇప్పుడు కూడా సెక్యూరిటీ అప్డేట్స్ అనేది వీళ్ళు అనేది ఇస్తున్నారండి.
ఇది అందరికీ కాదండి, ప్రస్తుతానికి యూఎస్లో అయితే టెస్టింగ్ చేస్తున్నారంటండి. అక్కడ టెస్టింగ్ అనేది పూర్తయితే సక్సెస్ఫుల్ అయినట్లయితే అందరికీ కూడా తీసుకొస్తామని వీళ్ళైతే అంటున్నారండి. ఇది వచ్చేసి 430 MB వరకు అప్డేట్ అనేది ఉంటుందండి. ఈ అప్డేట్ అనేది వీళ్ళు ఇచ్చిన అప్డేట్లో ఇదే హైయెస్ట్ అప్డేట్ అండి. ఇంత పెద్ద అప్డేట్ వీళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇదే పెద్ద అప్డేట్ అండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా వారు గ్రాఫిక్స్ ఓఎస్ అనే సాఫ్ట్వేర్తో కొత్తగా వీలనేది తీసుకొస్తున్నారండి. ఇప్పుడు దీని గురించి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఎలాగో ఐఓఎస్ ఎలాగో, యాపిల్ వాళ్ళకి ఐఓఎస్ ఎలాగో మొబైల్స్కి ఆండ్రాయిడ్ ఎలాగో, వీళ్ళు మోటరోలా వాళ్ళు గ్రాఫిక్స్ ఓఎస్ అనేది అలా అనమాట. దీంట్లో డిఫాల్ట్ యాప్గా గూగుల్ మ్యాప్స్ కానీ, గూగుల్ మెయిల్స్ కానీ, గూగుల్ కానీ ఇవేవి కూడా డిఫాల్ట్ యాప్గా రావండి. దీనికి ప్రత్యేకించి ప్రైవసీ సెక్యూరిటీ కోసమని వీళ్ళు తీసుకొస్తున్నారండి. దీంట్లో గూగుల్ మ్యాప్స్ ట్రాక్ చేయలేము, మీ లొకేషన్ ట్రాక్ చేయలేము, ఏది కూడా చేయలేము. వీళ్ళు పర్టికులర్ సెక్యూరిటీతో తీసుకొస్తున్నారండి. వీళ్ళు తీసుకొస్తున్నారు, ఇదైతే బాగానే ఉంది. కానీ దీనివల్ల బోల్డ్ అనేది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయనేసి డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది చెప్తున్నారండి. ఎందుకంటే గూగుల్ లొకేషన్ ఉండకపోతే లొకేషన్ ట్రాక్ చేయలేము, ఐపీ అడ్రస్ ఇచ్చేసి లొకేషన్ ట్రాక్ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయని అంటున్నారు. అయితే ఏదైనా క్రైమ్ జరిగేటప్పుడు ఈ మొబైల్ ఉండేవాడిని ఎలా పట్టుకోవాలనేది తెలియదు. దానివల్ల వీళ్ళు అనేది గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇవ్వకపోవచ్చు అనే టాక్ అయితే వినబడుతుందండి. కానీ దీనికి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఏదో ఒకటి చేసి తీసుకొస్తారనే మాటను మోటరోలా వాళ్ళని అయితే అంటున్నారండి. ఇందులో ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు జనరల్గా యాడ్స్ అనేవి వస్తాయి, ఏవైనా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అనుకోకుండా కొన్ని టచ్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ యాడ్స్ అనేవి రావడం అనేవి ఉంటాయి కదండి. ఈ గ్రాఫిక్స్ ఓఎస్ వాడటం వల్ల ఇందులో యాడ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదంటండి. వీళ్ళనేదే మోటరోలా వాళ్ళు ఇదనేది చెప్తున్నారండి. కానీ లాంచ్ అయ్యాక చూడాలండి దీని ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదండి ఈరోజు టెక్ న్యూస్. నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తారని అనుకుంటున్నానండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టెక్ న్యూస్లో కలుద్దామండి.